పండుగలు వచ్చేస్తున్నాయి, మరి గిఫ్ట్లు ఇవ్వాలి లేదా తాంబూలం ఇవ్వాలి, ఇలా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మంచి మంచి గిఫ్ట్లు చూడండి. సో అన్నీ బుట్ట సైజు కావాలంటే బుట్ట సైజు, ప్లేట్ సైజులు కావాలంటే ప్లేట్ సైజులు ఎంత బాగున్నాయో కదండి. సో మంచి మంచి బ్యాంగిల్స్, అలానే మన లేడీస్కి ఏదైనా ఫంక్షన్ రెడీ అవ్వటానికి మంచి బ్యాంగిల్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇంకా మనకి ఆడవాళ్ళకి షాపింగ్లు అంటే ఎంత ఇష్టం అండి. సో ఇదంతా మన తెనాలిలో ఉందండి. మంచి పెద్ద షోరూము, పూర్ణ షోరూము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పెద్ద పెద్ద బ్యూటీ స్టోరూమ్కి ఏ మాత్రం తీసిపోకుండా ఉండిద్దండి. తెనాలిలో బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మన రేవలాన్ కానీ, లాక్మీ కానీ, మంచి మంచి కంపెనీస్కి సంబంధించిన నెయిల్ పాలిష్ కానీ, మనకి కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్ కానీ, క్లిప్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, అలానే ఆర్టిఫిషియల్ మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ముడి వేసుకున్నప్పుడు కానీ, జడ వేసుకున్నప్పుడు కానీ, ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ అయినా కానీ మంచి మంచి డిజైన్స్, మంచి మంచి వాలు జడలు, అలానే మంచి మంచి మన ఫేషియల్కి సంబంధించినవి కానీ, కాంబోస్కి సంబంధించినవి కానీ, అలానే మన హెయిర్ యాక్సెసరీస్ కానీ, స్ట్రైట్నింగ్ కానీ, మంచి మంచి క్లిప్స్ కావాలనుకున్నా కానీ, మంచి లిప్స్టిక్ కావాలనుకున్నా కానీ, ఫౌండేషన్ కావాలనుకున్నా కానీ, ఇలా మన ఆడవారికి సంబంధించిన జ్యువెలరీ కానీ మన తెనాలిలోనేనండి. మన పూర్ణ స్టోరూంలో మనకి వేరే చోటకి విజయవాడ, గుంటూరు ఇక్కడికి వెళ్ళి ఏం కొనవసరం లేదండి. పెద్ద పెద్ద షాపులతో సహా తలబడిపోతున్న మన పూర్ణ షోరూమ్ అండి. సో ఈరోజు నేను పూర్ణలోకి వెళ్ళాను. అంటే నిన్న సాటర్డే అనమాట. సాటర్డే రోజు నేను పూర్ణకి వెళ్ళాను. నేను హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే పూర్ణ షోరూమ్కి అయితే వెళ్తాను. ఎందుకంటే మనకి ఇలా బ్యాంగిల్స్ చూశారు కదా, 1 గ్రామ్ గోల్డ్ అని. ఇప్పుడు మనకి ఏది గోల్డ్ ఏది రోల్డ్ గోల్డ్లో కూడా తెలియకుండా అలా ఉన్నాయి కదా. మన బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగుంటాయో. కొంచెం కాస్ట్ ఉంటాయి కానీ మనకి మంచి క్వాలిటీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదైతే ప్రమోషన్ ఏం కాదండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అమ్మవారు చూశారు కదా ఎలా ఉన్నారు. ఇంకా మన జ్యువెలరీ చెప్పుకుంటే చూస్తున్నారు కదా మీరు వీడియోలో. మంచి మంచి జ్యువెలరీ మనకి మంచి మ్యారేజెస్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. మన తెనాలి ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. ఒకప్పుడు అసలు ఏమీ చాలా తక్కువ ఉండేదన్నమాట. 90స్లో 80స్లో క్లిప్స్ చూసారా ఎన్ని క్లిప్స్ ఉన్నాయో. సో మన తెనాలిలో పెద్ద షోరూమ్ అంటే నాకు పూర్ణ షోరూమ్ ఏంటంటే అంటే అన్నీ ఒకే చోట మనకు దొరికేవన్నమాట. హెయిర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ. ఇక్కడ నాకు ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండి, మనము ముడి వేసుకున్నప్పుడు ఆ ముడికి పెట్టుకోవటానికి ఒక ఫ్లవర్ నచ్చిందండి నాకు. అంత బాగున్నాయో చూస్తున్నారు కదా. ఇవన్నీ మనకి ఇప్పుడు మనకి మ్యారేజెస్లో ఎవరు పూలు పెట్టుకుంటున్నారండి, అన్ని మోడల్ మోడల్ జల్లేసుకొని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటున్నారు కదా. నాకు మాత్రం ఈ ఫ్లవర్స్ అయితే సూపర్గా నచ్చినాయి అండి. నేనైతే తీసుకోలేదు. మనకి రీజనబుల్, మనం ఒక పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదన్నా మనకి వెకేషన్స్ వస్తాయి కదా ఇంట్లో, పెళ్ళను, శ్రీమంతమనో లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్ అనో, ఇలా మనకి ఫంక్షన్లో ఇదివరకు చక్కగా పూల ముడేసుకొని పూల జడేసుకునే వాళ్ళు ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటున్నారు కదండి. చాలా చాలా మోడల్ మోడల్ జల్లేసుకొని మంచిగా పెట్టుకుంటున్నారు. సో మనకి దానికి సంబంధించినవి బోల్డ్ అన్నీ ఇక్కడ ఉన్నాయనండి. పూర్ణలో ఫ్యాన్సీ, జనరల్ చాలా చాలా మంచి మంచి ఉన్నాయి. ఎందుకంటే నేను తెనాలి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు కావాల్సినవి అయితే స్టిక్కర్స్ అయితే చెప్పలేవండి అసలు ఎన్ని స్టిక్కర్స్ ఉంటాయో. సో నిన్న నేను షాప్లోకి వెళ్ళినప్పుడు స్టిక్కర్స్, పర్ఫ్యూమ్స్, హెయిర్ క్లిప్స్ ఇలా కొన్ని తీసుకొచ్చుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్పలేవండి. సో మనకి డజన్ వచ్చేసి 220, 210 నుంచి ఉన్నాయి అని చెప్పారు. మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి అందరూ కొనుక్కోవాలనుకుంటారు కానీ అన్నిటికీ మన తెనాలిలో బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి షాపింగ్ చేయనవసరం లేదు. తెనాలిలోనే మనకు కావాల్సిన షాపింగ్ మంచిగా ఉందండి. సో చాలా చాలా బాగుండిద్ది అనమాట. ఈ లోపల చూస్తున్నారు కదా, అది మొత్తం
మొత్తం కూడా జనరల్ స్టోర్ అండి. మనకి కాస్మెటిక్సే కాదు, జనరల్ ఉన్నాయి. అలానే మనకి ఇంటిలో ఆఫీస్కి సంబంధించిన ఏదైనా బాక్సెస్ కానీ ఇలా మనకి చాలా చాలా ఉన్నాయి. ఇది మొత్తం స్టిక్కర్స్. ఎప్పుడు కూడా నేను స్టిక్కర్స్ అక్కడి నుంచే పట్టుకొచ్చుకుంటాను. ఈరోజు కూడా నేను అంటే సాటర్డే పర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అసలు మనకి 2 కళ్ళు సరిపోవండి. ఇది దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది పూర్ణాలో. ఇంకా మన ఇంటికి సంబంధించినవి ఏవైనా కానీ అంటే ఇలా మనకి మ్యాట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ రాఖీ వస్తుంది కదా, రాఖీస్ చూడండి ఎన్ని పెట్టారు. మనకి బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ మాఫులు కానీ మనకి పీటలు కానీ స్టూల్స్ కానీ మనకి ఇంటిలోకి సంబంధించిన సరుకులు ఉన్నాయి. అలానే ప్లాస్టిక్ ఇవి ఉన్నాయి. మన ఆఫీస్ వేర్కి సంబంధించిన బాక్సెస్ కానీ అలానే మనకి ఇంకా మంచి మంచి హాట్ బాక్సెస్ కానీ ఇవన్నీ పూర్ణాలో ఉంటాయండి. ఓన్లీ ఫ్యామిలీకి ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మనకి పూర్ణాలో దొరుకుతాయి. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మంచి మంచి గిఫ్ట్లు మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, పెళ్ళిళ్ళు కాదు పండగలు వస్తున్నాయి కదా, మనం ఎవరికైనా తాంబూలం ఇవ్వటానికి కానీ అలానే గిఫ్ట్స్ ఇవ్వటానికి కానీ మనం ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వటానికి కానీ మంచి మంచి మనకి ఆర్టిఫిషియల్ చిన్న చిన్న బుట్ల టైపుగా ప్లేట్స్ టైపుగా చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు దీంట్లో వేసుకొని మనము గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా, చూసాను ఎంత బాగుందనండి. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు ఇచ్చిన గిఫ్ట్సే కదా ఇవి. సో మనకి ఏదైనా కానీ చాలా చాలా బాగున్నాయండి, నాకు బాగా నచ్చినాయి ఇవైతే. సో మనకి ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు అనమాట. ఇక మా ఇంట్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను. చూస్తున్నారు కదా, మనం ఎవరికైనా ఫ్రూట్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మంచిగా ఇలా కవర్ చేసుకొని ఫ్రూట్స్ కానీ తాంబూలం కానీ ఏదైనా కానీ ఇలా పెట్టుకొని ఇవ్వచ్చు. సో ఇక్కడ బొమ్మలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న క్యూట్ క్యూట్ బొమ్మలు చాలా చాలా బాగున్నాయి. నేను హైదరాబాద్లోనైతే ఇవి చూశానండి, కానీ తెనాల్లో చూడటం నాకు చాలా సంతోషం అనిపించింది. మన వీడియోస్లో ఉంటాయండి నేను షాపింగ్ చేసినవి, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. కానీ తెనాల్లో వీటన్నిటిని చూడటం నాకు చాలా అనిపించింది. ఇక్కడ నేను పట్టుకున్నది ఎంత క్యూట్గా ఉందో. అంటే ఇవి రౌండ్ తిరుగుతాయండి, మనకి బ్యాటరీ సిస్టమో లేదా పవర్ సిస్టమో ఉంటుంది కాబట్టి వాటికి అలారమ్స్ అవన్నీ మంచుకుంటాయి. కృష్ణుడి బొమ్మస్ కానీ వెంకటేశ్వర స్వామి బొమ్మస్ కానీ ఎంత బాగున్నాయి చూడండి. బుద్ధుడు బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయండి. సో మన తెనాలిలో ఇంత మంచి షాపింగ్ నాకు చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా నేను వెళ్ళిన ప్రతిసారి కూడా బట్టలు లేకపోతే ఇలా పూర్ణాకి వెళ్ళి నా హెయిర్కి సంబంధించినవి ఇలా కొనుక్కుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, మనకి గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలనుకున్నా కానీ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. చక్కగా మనకి ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో చాలా మనకి ఇంట్లో సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన బాక్సెస్ కానీ చూడండి ఎలా ఉన్నాయో మనకి. అలానే బ్రీఫ్ కేసులు కూడా ఉన్నాయండి కింద, నేను షార్ట్ వీడియో పెడతాను. సో దాంట్లో చూడండి. సో మన ఇంట్లోకి సంబంధించిన A to Z అలానే మన పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ అకేషన్స్ ఇంట్లో జరుపుకుంటే గిఫ్ట్స్ రూపంలో ఇవ్వాలనుకున్నా కానీ మనం ఎక్కడికో వెళ్ళి కొనుక్కోని అవసరం లేదండి. మన తెనాలిలో మన చుట్టుపక్కలకి పెద్దదని చెప్పవచ్చు అనమాట. పూర్ణాలోకి వెళ్తే మనకి ప్రతిదీ కూడా లభిస్తుందండి. మనకి చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్స్ కానీ ఇంకేదైనా కానీ ప్లాస్టిక్ సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇక్కడైతే నాకు అవైలబుల్ అనిపించిందండి. హైదరాబాద్లో అయితే కామన్గా ప్రతి షాపింగ్ మాల్లో ఇలా ఉంటాయి. సో మన తెనాలిలో ఒకే షాప్లో ఉండటం నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. చూస్తున్నారు కదండి, ఇంకా ప్రతిదీ కూడా ఇక్కడ ఇవన్నీ మనకి కప్స్ పింగాణివి బోరోసెల్కి సంబంధించినవి బౌల్స్ కానీ చిన్న చిన్నవి ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అంటే గాజు టైప్గా మన ఇంట్లోకి సంబంధించినవి ఇవి ఎంత బాగున్నాయోనండి. మనకి స్టీల్ సామాను కూడా ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి ప్లాస్కోలు కావాలంటే ప్లాస్కోలు అలానే మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయండి. మన పూర్ణాలోకి వెళ్తే
మన ఇంట్లోకి కావాల్సినవి కెటిల్స్ చూస్తున్నారు కదా, కెటిల్స్ కానీ మన షెల్ఫ్కి కావాల్సినవి కానీ చాలా చాలా ఉన్నాయండి. ప్రతిదీ కూడా ఇక్కడ పూర్ణాలు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్నీ ఒకే చోట దొరికే ఈ షాపు మన పూర్ణ అండి. ఎందుకంటే మనకి తెల్లారు లేసినప్పటి నుంచి తెనాలికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాదాపు రేపల్లి వాళ్ళు కూడా వస్తారండి. కానీ మన తెనాలిలో ఇంత పెద్ద షోరూము ఒకే చోట అన్నీ దొరకటము చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట. నేను చెప్పినట్లుగానే తెనాలి వెళితే ఎక్కువ నేను హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్కి సంబంధించినవి కానీ ఇంకా అలాంటివి కొనుక్కుంటానమాట. అక్కడ కొనుక్కొని రావటం నాకు హ్యాపీ అనిపించిద్ది. బట్టలు కానీ ఇలా కొనుక్కొని వస్తానన్నమాట. సో నేను సాటర్డే నిన్న వెళ్ళినప్పుడు బట్టల షాపింగ్ ఒకటి, అలానే పూర్ణాలకు వెళ్ళానండి. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా అయితే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మన తెనాలిలో మన పూర్ణ అండి, జనరల్ అండ్ కాస్మెటిక్ షాప్ అనమాట. సో మన తెనాలి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్